ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అష్టదశ శక్తిపీఠాల మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్కు చెందిన ఆంజనేయులు గురుస్వామి, బెంగళూరుకు చెందిన గీతా మాతాజీ ఎండనక వాననక అంకుటిత దీక్షతో ముందుకడుగు వేస్తున్నారు. మైసూరు చాముండేశ్వరి సన్నిధిలో మొదలైన ఈ మహాప్రస్థానం ఇప్పటికే 16,000 కిలోమీటర్లు మైలురాయిని దాటింది. 7 రాష్ట్రాలు, 300కు పైగా జిల్లాలను దాటుకుంటూ ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారు. కేవలం నడక మాత్రమే కాదు, ఇది ఒక మహాయజ్ఞం. గో సంరక్షణ, సామాజిక సామరస్యం మరియు సనాతన ధర్మ పునరుద్ధరణే లక్ష్యంగా సాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం ఒడిశాలోని గిరిజాదేవి శక్తిపీఠం ముగించుకొని బెంగాల్ వైపు పయనమవుతోంది. శ్రీలంక నుండి పాకిస్తాన్ వరకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగనుంది. ధర్మం కోసం వారు చేస్తున్న ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ಸೂರ್ಯನಾರಾಯಣ ದೇವಸ್ಥಾನ ಪೂರಿ ಜಗನ್ನಾಥಕ್ಕಿಂತ 40 ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದೆ ಇದೆ. ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಕೋನಾರ್ಗೆ ಹೋಗ್ತಾ ರೂಟಲ್ಲಿ ನೋಡಿ ಒಂದು ನದಿ ಸಿಕ್ಕಿದೆ. ಗುರುಜಿ ನದಿ ಹೆಸರು ಗೊತ್ತಾ? ನಮ್ಮ ಸೈಕಲ್ಗೆ ನಾವು ಪೂರಿ ಜಗನ್ನಾಥ ವಿಗ್ರಹನ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ? ಬೆಂಗಳೂರು पैदल यात्रा पड़ता है। यहाँ का जो चक्र है, चक्र से समय पता चलता है, जीवन चक्र कहते हैं। జై సిద్ధేశ్వర స్వామి కుర్తాల స్వామి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి బయలుదేరి పాదయాత్రగా 18 శక్తిపీఠాల పాదయాత్రలుగా శ్రీలంక టు పాకిస్తాన్ వరకు పాదయాత్రగా బయలుదేరాం. ఇప్పటికీ 347 జిల్లాలు కంప్లీట్ అయిపోయినాయి. 7 రాష్ట్రాలు, ఒక దేశం కంప్లీట్ చేసుకొని పరిపూర్ణంగా చేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకు జరగాలని సూర్యనారాయణ దేవస్థానానికి, కోనార్కు సూర్యనారాయణ దేవస్థానానికి వచ్చాం. మాకు ఆరోగ్యాన్ని, మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ పాదయాత్ర బయలుదేరాం. టోటల్ 20,000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ అయింది. ఇంకా 10,000 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుండి ఇంకా రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక దేశం ఉంది పీఓకే వరకు వెళ్ళడానికి. ఈ 9 రాష్ట్రాలు కలకత్తా, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సాలో కంప్లీట్ చేసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పీఓకే వరకు, జమ్మూ కాశ్మీర్ వరకు మేము ఆ పాదయాత్ర ఉంది. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని, పరిపూర్ణంగా ఉండాలని, మీరందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వేడుకుంటున్నాం. జై గురుదేవ్.